దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. సౌండ్ పెడతాను. మీరే చక్కగా పాడుతున్నారు, ఇంకా నా పాటలు మీకు అవసరం లేదు కదా. దేవుడు మీకు మంచి స్వరాలు ఇచ్చారు, చక్కగా ఎన్ని పాటలైనా పాడగలిగిన కృప ప్రభు ఇచ్చారు. దేవుని పని కోసం ఆయన వరాలు ఇచ్చి శిష్యుల్ని పంపారంట. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ వరాలు లేకపోతే ప్రజలు ఆకర్షించబడరని ప్రభువు తన శిష్యులను పిలిచి స్వస్థపరిచే కృపావరం, ఆత్మలను సంపాదించే కృపావరం, పాడే వరం కదా, సువార్త మాట్లాడే వరం, ఇలాంటి వరాలన్నీ అద్భుతాలు చేసే వరాలు ఇచ్చి దేవుడు శిష్యులను పంపించినట్లుగానే మరి ఆయన పనికి అవసరమైన ప్రతి వరాన్ని కూడా ప్రభు మనకిచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. మరి మమ్మల్ని అతి ప్రేమతో ఆహ్వానించిన సురేష్ అయ్య గారికి, అమ్మగారు, బిడ్డలకి, అలాగే సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. మరి అమ్మ తల్లి చెప్తాను, తల్లి గారికి కూడా నా వందనాలు. మరి మిమ్మల్ని చూడగానే నాకు అర్థమైందండి గొప్ప దైవజనరాలని. అమ్మ ప్రభు ఇచ్చిన కృప. మరి వేదిక మీద కూడా దైవజనులు అందరూ కూర్చున్నారు. నాకు క్రొత్తగా ఉంది, అయినప్పటికీ కూడా మరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. చాలా చక్కగా అద్భుతంగా మీరు దేవుని పనిలో వాడబడతా ఉన్నారు. ప్రభు మరి ఇంత గొప్ప దైవజనుల ద్వారా ఇంత మంచి సంఘం ప్రభు ఇచ్చారు కదా. మరి ఆత్మల భారం కలిగి సేవకులు దేవుని పని చేస్తూ ఉంటారు. ఆత్మల భారాన్ని ఇచ్చేది ఎవరంటే ప్రభు. ఆ భారం పెట్టిన వాడు దేవుడే అంటాడు పౌలు. స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే కష్టాలైనా, శ్రమలైనా, కన్నీరైనా, వేదనైనా, వస్త్రహీనత అయినా, ఇల్లు లేకపోయినా, పరిస్థితులు బాగోపోయినా, ఏది మనకు కలిసి రాకపోయినా సంఘం కోసం సేవకుడు కష్టపడి మరి ఇంత చక్కని కూడికలు ఏర్పాటు చేయడం ద్వారా ఆయన పనిని మరి చేస్తున్నారు. ఆయనే చేయించుకుంటున్నాడు ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. మరి అద్భుతమైన పరిచర్య. మరి బిడ్డలందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటిపైన మందిరం అద్భుతంగా ఉంది. మరి పాస్టర్ గారే చక్కగా డ్రమ్ కొడుతున్నారు, ఇంకా ఆర్కెస్ట్రా అవసరం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంత చక్కని కూడికలు ప్రభు మనకిచ్చారు. మేము కూడా మరి అయ్యగారు కూడా అసలు నాది వేళ ప్రోగ్రాం లేదు, విరామం లేని పరిస్థితుల్లో పనులు, మరి సువార్త పనులు వాడబడుతున్నాం. గంటలు ప్రయాణాలు చేస్తూ 4-5 జిల్లాల్లో దేవుడు మాకు పరిచర్య అప్పగించారు. మరి ఆ పనిలో తిరుగుతున్నాం. మరి అయ్యగారు ఇందాక 1 గంట క్రితమే మరి పాస్టర్ గారు రమ్మంటున్నారమ్మా, మరి వస్తావా అని. నేను కూడా దేవుని పని కోసం ఎప్పుడూ కూడా బద్దకిచ్చే మనిషిని కాదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాకు కూడా భారం ఇచ్చాడు. నేను ఒక బాధ్యత కలిగిన మరి MABD టీచర్గా హై స్కూల్లో మరి అసిస్టెంట్ HMగా పనిచేస్తున్నాను. అయినప్పటికీ కూడా ప్రభు నా మీద పెట్టిన భారం ఎంతో గొప్పది. ఎందుకంటే అయ్యగారి సేవకులు కాబట్టి ఆ సేవా జీవితంలో ముందుకి సాగి వెళ్ళిపోతున్నాం. మాకు కూడా చిన్న పరిచర్య ప్రభు అప్పగించారు. మరి మా కోసం, మా కుటుంబం కోసం మీరు ప్రార్థించాలని మరి మిమ్మల్ని అతి ప్రేమతో మరి కోరుకుంటున్నాను. ఓ చిన్న పాట పాడుకుని దేవుణ్ణి ఘనపరుచుకుందాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మగారు కూడా ఉన్నారు, వారికి కూడా నా వందనాలమ్మా. ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ప్రభు మరి దేవుని దాసురాలకి ఇచ్చారు కదా. ఆయన ఇచ్చిన స్థానమే. మనం ఏమై ఉన్నామో ఆయన కృప అయి ఉన్నాం. ఆయన ఇచ్చిందే దేవుని కృప. సంఘాలు నడిపించగలిసిన బాధ్యతను, భారాన్ని మరి దేవుని సేవకుల మీద, సేవకులందరి మీద, బిడ్డల మీద కూడా ప్రభు ఉంచారు. సంఘానికి మాదిరిగా, విశ్వాసులకు మాదిరిగా ఆయన రాజ్యానికి, సంఘాన్ని సిద్ధపరిచేవారుగా మరి మనం వాళ్ళని తయారు చేయాలని ప్రభు మన మీద పెట్టిన ఈ బాధ్యత, భారం ఎంతో గొప్పది. ప్రభు వచ్చే వరకు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు
ఈ పని మనం చెయ్యాలి. స్తోత్రం, హల్లెలూయా. నమ్మకస్తులముగా దేవుని పనిలో ఆయన సార్వత్రిక సంఘం ప్రపంచంలో సిద్ధపరచబడతా ఉంది. ఆ సార్వత్రిక సంఘంలో మనం అందరం సభ్యులముగా ఉన్నాం. ప్రభు యొక్క రాజ్యానికి వెళ్ళాలని మన ఆశ. స్తోత్రం. అందుకే ఈ లోకంలో బ్రతుకుతున్నాం. అందుకే ప్రభు మనల్ని రక్షించారు. ఆయన రక్తంతో కడిగారు, పరిశుద్ధపరిచారు. మనల్ని ఒక సంఘముగా, ఒక సహవాసముగా మనల్ని చేర్చి ఈ యాత్రలో, ఇది కానాను యాత్ర, ఆత్మీయమైన యాత్ర. ఈ యాత్ర మనము సహజంగా ఎక్కడికో బస్సుల మీదో, మరి రైలు మీదో, ఫ్లైట్ల మీదో ప్రయాణం చేసేది కాదు మన యాత్ర. స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు ఆ యాత్ర చేసే మార్గాలంట వారికి అతి ప్రియముగా ఉన్నాయంట. స్తోత్రం. యాత్ర, అరణ్య యాత్ర అద్భుతమైంది కదా. ఆ యాత్రలో పడుకోవడానికి ఉండదు, భోజనం చేయడానికి ఉండదు. అలాంటి సమయంలో ఆ యాత్రని వారికి అతి ప్రియముగా ప్రభు చేశారంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా యాత్ర చేస్తున్నాం. యాత్ర చేసే మార్గాలు అతి ప్రియమైనవి. పరలోక రాజ్యానికి యాత్ర చేస్తున్నాం, మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ యొక్క దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళేంత వరకు కూడా మన పరుగు ఆగదు. స్తోత్రం, హల్లెలూయా. మరి చిన్న పాట. స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, పాడనా పాడనా, కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా. నీ జీవవాక్యం నా జిహ్వకెంతో మధురమే, నీ జీవవాక్యం నా జిహ్వకెంతో మధురమే, అది నా నోటికి తేనె కంటే, అది నా నోటికి తేనె కంటే మధురం మధురం, అది ఏ నా నిత్య స్వాస్యం స్వాస్యం, నిశ్చల సాక్ష్యం స్వాస్యం, నిశ్చల సాక్ష్యం. స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా. నీ జీవవాక్యం నా పాదములకు దీపమే, నీ జీవవాక్యం నా పాదములకు దీపమే, దీపమే 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 దీపమే, నీ జీవవాక్యం నా పాదములకు దీపమే, అది నా త్రోవలో నన్ను
అది నా త్రోవలో నన్ను నడిపించే వెలుగే వెలుగే, అది నా యేసు పాదం పాదం కలువరియాగం పాదం కలువరియాగం. నీ జీవవాక్యం నా పాదములకు దీపమే, నీ జీవవాక్యం నా పాదములకు దీపమే, అది నా త్రోవలో నన్ను నడిపించే, అది నా త్రోవలో నన్ను నడిపించే వెలుగే వెలుగే, అది నా యేసు పాదం పాదం కలువరియాగం పాదం కలువరియాగం. స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, పాడనా పాడనా కొనియాడనా, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి పాడనా స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా, స్తుతి స్తుతి అని కొనియాడనా.